V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. హెడ్లైన్స్. విశాఖ రైల్వే స్కూల్లో 2004-2005 విద్యార్థుల అపూర్వ కలయిక. తాము చదువుకున్న ఉపాధ్యాయులను కూడా చక్కటి సన్మానాలు చేసి అప్పుడే తీపి గుర్తులు గుర్తు చేసుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు. చెప్పండి. ఫ్రెండ్షిప్ డే అని చెప్పండి, తప్పలేదు. ఫ్రెండ్స్ అందరు కలిస్తే అదే డే. ఓకే. 1 2 3 నెక్స్ట్ మరొక మాస్టర్కి ఇవ్వండి. నెక్స్ట్ టీచర్ గారికి ఇవ్వండి. సార్ మీరు కూడా వెళ్ళండి. టీచర్ గారికి ఇచ్చారా? వదిలేండి, అటే చూడండి. నా పేరు శ్రీనివాస్ అండి. నేను ఈ స్కూల్లో 2004-05 నుంచి 10వ తరగతి పూర్తి చేసుకొని పై చదువులకి బయటకు వెళ్ళడం జరిగింది. ఈ స్కూల్ నాకు చాలా మెమరీస్ ఉన్నాయండి. మా ఫ్రెండ్స్తో కానీ మా సార్లతో చాలామంది మిత్రులు ఈ రోజు కోసం చాలా దూరం నుంచి, కొంతమంది విజయవాడ నుంచి, కొంతమంది ఫారెన్ నుంచి కూడా రావడం జరిగింది. ఈ అద్భుత కార్యక్రమానికి ఆవిష్కరణ చేసిన మా నాయకుడు గణేష్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మేము చెప్పగానే అందరినీ టీచర్స్ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా మేమున్నాం అని ఒక్కొక్క చెయ్యి వేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఈ కార్యక్రమం ఎజెండా ఏంటంటే ఫస్ట్ దీపారాధన జరుగుతుంది. దీపారాధన జరిగిన తర్వాత అందరూ టీచర్స్తో స్పీచ్, తర్వాత స్టూడెంట్ ఇంటరాక్షన్ ఉంటుంది, తర్వాత మధ్యాహ్నం లంచ్, తర్వాత స్టూడెంట్స్తో అందరితో కలిపి చిన్న చిన్న గేమ్స్ ఉంటాయండి. అది కూడా ప్లాన్ చేసాం అందరం కలిసి గడపడానికి. ఇప్పుడు మిత్రుడు కుచ్చాలరామ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు సచ్చిదానంద్. నేను ఇక్కడ సైన్స్ టీచర్గా, న్యాచురల్ సైన్స్ టీచర్గా పనిచేశాను. నేను 2002 ఈ స్కూల్కి ట్రాన్స్ఫర్ మీద వచ్చాను. 2012 వరకు ఇక్కడే పనిచేశాను. నా రిటైర్మెంట్ కూడా ఇక్కడే జరిగింది. చాలా ఘనంగా చేశారు రిటైర్మెంట్ కూడా. ఈ స్కూల్ నాకు చాలా అన్ని విధాలు, నేను ఎన్నో జిల్లాలో ఎన్నో పాఠశాలలు తిరిగాను, కానీ ఈ స్కూల్కి వచ్చిన తర్వాత నాకు చాలా సంతృప్తి అనిపించింది. ఇక్కడ ఉండే విద్యార్థులతోటి వాళ్ళతోటి చాలా కలివిడిగా దీనిగా అందరూ కూడా కోఆపరేట్ చేసి ఇక్కడ నాకు కొద్దిగా గట్టిగా. నా పేరు కుమార్. నేను అనకాపల్లి నుండి ఇక్కడికి రావడం జరిగింది. ట్రాన్స్ఫర్లో మేనేజ్మెంట్ టీచర్గా పనిచేశాను. 2000లో వచ్చాను ట్రాన్స్ఫర్లోని. ఇలా మంచి స్కూలు. అంటే నేను అనకాపల్లి నుండి తిరగడం వల్ల కొంచెం కష్టం అనిపించినా సరే స్కూల్లోకి వచ్చేసరికి చాలా హ్యాపీ. 6-7 గంటల వరకు ఉండేవాళ్ళు, ఈవినింగ్ 7 గంటల వరకు ఉండేవాళ్ళు. అంటే ఆ విధంగా అమాయకం అయిపోయాము స్కూల్లో పిల్లలతోనే, విద్యార్థులు తప్ప టీచర్. మరి పిల్లలు గుర్తుపెట్టుకొని పిల్లలు కబురు కట్టి కానీ ఎలాగలా 20 సంవత్సరాలు అవుతుంది. మేము రిటైర్ అయిపోయినప్పుడు. నా పేరు అనిల్ జోషి. నేను డ్రాయింగ్ టీచర్ని. నేను ఇక్కడ 2002 నుంచి 2011 వరకు వర్క్ చేశాను. ఈ బ్యాచ్ 2004-05 బ్యాచ్. ఈ పిల్లలు ఇప్పటికీ మమ్మల్ని మర్చిపోకుండా చాలా ప్రేమతో మనం పిల్లలు అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళ ఎదుగుదల కూడా చూసి మాకు చాలా గర్విస్తున్నాం. చాలా చక్కగా పిల్లలందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు అయ్యారు, మా అంతటా వాళ్ళు అయ్యారు. వాళ్ళ అభివృద్ధిని చూసిన తర్వాత మా పిల్లలే వీళ్ళు ఎంత గొప్పగా అవడం చూసి యాజ్ ఏ టీచర్గా మేము చాలా గొప్పగా ఆనందిస్తున్నాం. ఈ పెంచిన పిల్లల పద్ధతి కూడా మాకు ఎంతో బాగా నచ్చింది. ఇలాంటి టీచర్గా మేము చాలా గర్వపడుతున్నాం. మా మెసేజ్ ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 2004-05 బ్యాచ్
కంప్లీట్ ఇయర్కి 20 years అయింది. సో వాళ్ళందరూ కూడా వాళ్ళు మీట్ అవ్వడం కాకుండా టీచర్స్ అందరిని కూడా పిలిచి వాళ్ళని సత్కరించి వాళ్ళతో ఎంజాయ్ చేయాలనుకోవడం చాలా మంచి విషయం. సో ఇలాగా అందరూ కూడా అదే ఫ్రెండ్షిప్ అనేది చాలా అమూల్యమైనది, అది కోల్పోకూడదు. సో అదంతా కూడా మా పిల్లల్లో ఉందని నేను చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే మేము కలిసి చెప్పండి. నా పేరు పద్మావతి, నేను బయాలజీ చెప్పేవాళ్ళం. సో ప్రతి ఒక్కరిని ఏదో తిట్టడమో దెబ్బలాడమో చేస్తూ ఉండేవాళ్ళం. పేరు చెప్పండి. నా పేరు గణేష్ అండి. నేను 2004-05 బ్యాచ్ 10th ఇక్కడ కంప్లీట్ చేశాను. సో మా బ్యాచ్ వాళ్ళందరినీ ఇక్కడ కోఆర్డినేట్ చేసి అందరికీ కలిపి గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేసి వాళ్ళందరికీ మర్చిపోయిన పాత జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తు చేయాలని చెప్పి వీళ్ళందరినీ ఇక్కడ పిలవడం జరిగింది. టీచర్స్ని, సార్ని అందరినీ పిలిచి ఇక్కడ అందరం ఈరోజు బాగా ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో 10th 2005 బ్యాచ్ ఆల్మోస్ట్ 20 years అవుతుంది. కలిసి గ్యాదర్ ఈరోజు అందరినీ చూసి 4 to 5 గంట బ్యాచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. అంటే పాత రోజులన్నీ మళ్ళీ మాకు గుర్తొస్తున్నాయి. మా ఫ్రెండ్స్ కూడా మేము చాలామంది మర్చిపోయాము, కానీ ఈరోజు గణేష్ దేవ వాళ్ళు అందరం గుర్తు తెచ్చుకున్నాము. నమస్కారం, నా పేరు శృతి. నేను ఈ స్కూల్లో 20 years బ్యాక్ అంటే 2005 బ్యాచ్. సో మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత ఈ వేడుకల్లో భాగంగా నేను ఇక్కడికి రావడం చాలా సంతోషం. అలాగే నా ఫ్రెండ్స్ని, టీచర్స్ని అందరినీ మీట్ అవ్వడం అన్నది నా జన్మ ధన్యం అయిపోయింది. ఇంకా మళ్ళీ చూస్తానని అనుకోలేదు. ఈ సెలబ్రేషన్స్ ఇంకొక 20 years అయినా కూడా గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం తీసుకొచ్చిన ఎంటైర్ మా టీం అందరికీ, అలాగే ప్రెస్ అండ్ మీడియా వారికి స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఒక ఈ వయసులోని రివైవ్ అయ్యాను, తిరిగి పునరుజ్జీవనానికి కారణమయ్యారు. వీళ్ళ ఎనర్జీ అంతా కూడా నాకు తీసుకొచ్చారు. వీరి మనసు ఎలాగుందంటే మాకు లేత వయసులో వచ్చారు, ఇప్పటికీ అదే అభిప్రాయాలు మా వీరికి కలిగి ఉన్నాయి. కాబట్టి వీరి మనసులో ఇంకా మేము చిరస్థాయిగా ఉన్నామంటే మేము చేసింది ఏమీ లేదు, కానీ వారి సంస్కృతి, సంస్కారం, వారికి ఉన్నటువంటి అభిప్రాయం మమ్మల్ని పోషించారు. వీరు లేకపోతే మేము బ్రతికే వాళ్ళం కాదు. మేము తిన్న ప్రతి మెతుకు మీద ఈ పిల్లల యొక్క అభిలాష, వాళ్ళ ఆశీర్వాదాలు, చిన్నోళ్ళైనా బాల దీవెనలే బ్రహ్మ దీవెనలు అంటారు. కాబట్టి ఈ పిల్లలందరూ కూడా మాకు ఇప్పటి వరకు మేము బ్రతుకున్నామంటే, మా కుటుంబాలు బ్రతుకున్నాయంటే వీరు లేకపోతే మేము ఉండం. మా వాళ్ళకి మేము ఏం చేసామో మాకు తెలియదు, కానీ వాళ్ళు స్వయం సమృద్ధి సాధించుకున్నారు. దాన్ని ఏమంటారంటే దాన్ని ఏమంటారు